ఈ డబ్బులు ఎలాగైనా నాన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇన్ని పైసలు దీనికి ఏడ్నుంచి వచ్చినాయి? దుర్గమ్మ తిండి పెడుతుంది, బట్టలు కొనిస్తుంది గాని పైసా ఈదు. దీని మొగుడు ఈడలేడు. మరి యాడ్నుంచి వచ్చినాయి ఇన్ని పైసలు? తెలుసుకోవాలి, ఎట్ట అయినా తెలుసుకోవాలి. పద్మావతి బాధపడినప్పుడల్లా సీనయ్య వస్తాడు, మీరిద్దరు సుఖంగా ఉంటారని నచ్చజెప్పేదాన్ని. కానీ సీనయ్య ఎట్లొస్తాడు? తప్పు చేసినందుకు సీనయ్య శిక్ష అనుభవిస్తూ దూరంగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఎట్లా కలుస్తారు? సీనయ్య సాన పెద్ద తప్పు చేసిండు. పద్మావతిని నా కాడొదిలేసి పద్మావతి ఇడున్నంత కాలం వీళ్ళిద్దరు సుఖంగా ఉండలేరు. కాలమే ఈ సమస్యకి పరిష్కారం చెప్పాలి. కృష్ణ, ఏంటన్నా ఉద్యోగం వచ్చినదా? అయినా బావగారు, మీకలాంటి ఉద్యోగం? గసలు ఉద్యోగం అంటేనే గౌరవం. దొంగతనం చేయడం అవమానం, అడుక్కు తినడం అసహ్యం, సోమరిగా బతకడం చండాలం. గాని మగాడికి పని చేసుకుని బతకడమే గౌరవం. గది ఏ పనైనా పని లేని వాడికన్నా విలువే. గందుకే డ్రైవర్ ఉద్యోగంలో చేరిపోయినవానా? అంతా నీచాలవేరా. గదేందన్నా? డ్రైవర్ ఉద్యోగంలో చేరిపోయినవానా? అంతా నీచాలవేరా. గదేందన్నా? ఎట్టా గుర్తు చేసినావో గాని పోయేటప్పుడు అమ్మను గుర్తు చేసినావు కదరా. నేను అమ్మని తలుచుకొని పోయినాగా, గందుకేనేమో ఉద్యోగం వచ్చేసినది. ఉద్యోగమే కాదురా, 1 నెల జీతం కూడా ముందుగానే ఇచ్చినారు. గందుకే మీకోసం ఇది చేయించుకొని తీసుకొచ్చిన. ఏంటి బావగారది? గిది బహుమతమ్మా. మీ పెండ్లికి నేనేం బహుమతి ఇవ్వలేదుగా, గందుకే. గసలు మా పెండ్లి నువ్విచ్చిన బహుమతే అన్నా. ఇంకిదేందన్నా? గది నీ తృప్తి. నా తృప్తి కోసం ఏమన్నా ఇవ్వాలనిపించినది. గందుకే ఇది తీసుకొచ్చిన. తీసుకోండి, తీసుకో అమ్మా. చాలా గొప్ప బహుమతి ఇచ్చినావన్నా. మనం అమ్మ ఇంట్లో లేని లోటు అమ్మ మన ఇంట్లో ఉంటే తీరిపోతుందన్నా. నేనిచ్చినది గందుకు కాదు కృష్ణ. మరెందుకన్నా? దినాము లేవగాని అమ్మను చూసేటి అలవాటున్న మనకి ఈడా భాగ్యం లేదు గనక
ఇట్లాగైనా తెల్లవారుగానే అమ్మని చూసుకోవచ్చా నాన్న? గది కాదు కృష్ణ. మీ ఇద్దరికి అమ్మలాంటి అమ్మాయి పుట్టాలని. అవునరా, మీరిద్దరూ జరిగిందంతా మర్చిపోయి సుఖంగా కాపురం చేసుకోవాలా? అమ్మలాంటి ఆడపిల్లకి జన్మనివ్వాలా? దినాము మీకు ఈ విషయం గుర్తు చేయనీకే అమ్మ ఫోటో బహుమతిగా ఇచ్చిన. నువ్వు ఎట్లా ఇచ్చినా మన ఇంట్లోకి ఈ ఫోటో ఉంటే మనం చేసేది ప్రతిదీ మంచి పని అన్నా. మనమ్మ దీవిస్తున్నట్టే ఉంటదన్నా. గట్లని ప్రతి పని పద్ధతిగా చెయ్యాలని మనకు గుర్తొస్తుందన్నా. ఆ గుర్తే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుందన్నా. గసలు ప్రతి ఇంట్లోనూ దేవుడు ఫోటో పెట్టుకున్నట్లే అన్నా ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మ ఫోటో పెట్టుకోవాలన్నా. అన్నా, భూమి మీద దేవత అమ్మే కదన్నా. కడుపు నిండా తినండ్రా. అరే మర్చిపోయాను, లడ్లున్నాయిరా. ఇదిగో తీసుకో. అరే గివెప్పుడు చేసినవే? గివి అమ్మ మస్తు చేస్తుంది. అవు మీ అమ్మ చేసినదిరా. మంగ తినాలనిపిస్తేను చేసి పెట్టినది. గట్లనా? తినండి తినండి తినండిరా. అబ్బా అద్భుతంగా ఉన్నాయిరా. అద్భుతం కాదన్నా, అమృతం లెక్కున్నాయి. అయ్యో నామతి మండ, పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోయినాను. మీరు తింటా ఉండండి, నేను ఇప్పుడే వస్తా. గట్లనే బామ్మ. మెల్లగరా, నీళ్ళు ఇగో. వస్తున్నాను అల్లుడు. అల్లుళ్ళు నన్ను వడ్డించమంటారా? వద్దత్త, బామ్మొచ్చి వడ్డిస్తుంది. అయ్యో ఏం పర్వాలేదు, నేను వడ్డిస్తగా. ఇదిగో కడుపు నిండా తినండి. చాలు చాలు చాలు. ఇగో అన్నదమ్ములంటే ఎప్పుడు ఇట్లనే కలిసి ఉండాలా. తినండి తినండి. చూడు గెట్లయిపోయినావు బాక్కగా. ఇగో పప్పేస్తున్నా, తిను, మస్తుగుంటది. కొద్దిగత్తా, చాలత్తా. తినలుడు, ఏం కాదు. తినానా? తినండి, కడుపు నిండా తినండి. పెద్దలుడు, నేను వడ్డిస్తున్నానని మొహమాటవేం పడద్దు. అయ్యో అత్తమ్మా, నేను మీ సొంతలుని కాకపోయినా గట్ల మీరు అభిమానంగా చూస్తా ఉంటే నాకు మొహమాటం ఏమిటో చెప్పు. అయ్యో గట్లంటావేందయ్యా? నాకు తెలిసింది అన్నం పెట్టుడు, అభిమానం పంచుడు. నేను మీ అమ్మ లెక్క కాదులే. మా అమ్మ సంగతి ఇప్పుడెందుకత్తా? అయినా మా అమ్మ సంగతి మీకు పూర్తిగా తెలియదు. మా అమ్మకు అభిమానం లేకపోవడం ఏంది? అయ్యో గట్ల కోపడుకలుడు. మీ అమ్మగారికి ప్రేమాభిమానాలు లేవన్లే, గవి పంచడం తెల్వదు అంటున్నా. ఇగో ఒక్క పాలి ఆలోచన చేయండి, మీకే తెలుస్తుంది. మీ అమ్మకి ఒళ్ళంతా అభిమానమే, మనసంతా మమకారమే. గని కోపం వస్తే మాత్రం గదంతా సూర్యకార్తిలా మండిపోతది. అవునా? గట్లయితే అభిమానం ఎంతుండి ఏ లాభం చెప్పుండ్రి? ఇగో కాంచంలో గింత అన్నమున్నది, కాని తినలేకపోయిన తర్వాత గింత అన్నముండి ఏం లాభం చెప్పండ్రి? గదే నేను చెప్తుంది.
మీ అమ్మగారు కంచం నిండా అన్నం పెడతది, కాని కోపం వస్తే మాత్రం గా కంచాన్ని ఈసిరి కొడతది. అమ్మంటే గట్ల ఉండకూడదు గదయ్యా. బాగా ఆలోచన చేయండి, మీకే తెలుస్తుంది. నేనన్నది తప్పైతే ఓ మాట అడుగుతా, మీకే తెలుస్తుంది. గప్పుడు మీ అన్నని, ఇప్పుడు మీ తమ్ముణ్ణి దూరం చేసుకుంది. అమ్మ గట్ల చేయచ్చా? ఇగో అల్లుడు, అభిమానాన్ని పంచెడిదైతే గట్ల చేస్తుందా? కోపం ఎవరికుండదు చెప్పు? తప్పులు ఏ పిల్లలు చేయరు చెప్పు? గైనా అమ్మ మన్నించకపోతే పిల్లల తప్పుల్ని ఇంకెవరు మన్నిస్తారు చెప్పండి? ఈ సంగతి ఇంతకు ముందే చెప్పినావు కదత్తా, మళ్ళా ఎందుకు? అయ్యో అల్లుడు, నీకు చెప్పినా కానీ మీ అన్నకు తెలియదుగా. నాకు తెలియడం ఎందుకత్తా? తెలుసుకోవాలయ్యా. ఇప్పుడున్న కొడుకుల్లో పెద్ద కొడుకువి నువ్వేగా, నీకు అన్ని తెలవాలి కదా. ఏమో బాబు, నాకు దోచింది చెప్పినా మళ్ళీ నేనేదో గొడవలు పెట్టినానంటారు. మీరు కాకపోతారా? మధ్యలో నాకెందుకులే. ఏదో ఉండబట్టలేక చెప్పినా. ఇగో మీరే ఆలోచన చేయండి. నేనన్న దాంట్లో ఎంత నిజముందో గప్పుడు మీకే తెలుస్తుంది. తినుండ్రి ఆలోచన చేయండి. ఆలోచించుండ్రి. మీరెంత ఆలోచించినా నేను చెప్పినట్టు చేయాల్సిందే, తప్పదల్లుళ్ళు. చూసినవా మంగా, గీ పద్మావతి పనులన్నీ ఎంత జగజగా చేస్తున్నదో. అత్తగారు తన్ని చూసి మెచ్చుకోవాలని, మనల్ని చూసి తిట్టాలని, గదంతా గొప్ప కోసమే చేస్తున్నదే చూడు. అన్నీ ఒకే లెక్క ఆలోచించొద్దమ్మా. అంటే ఏందే? నువ్వుండు, నేను చెప్తా. పద్మావతి, ఏంటక్క? ఏంది హడావుడిగా పనులన్నీ చేస్తున్నావు? ఎడికన్నా పోవాలా? అదే అక్క, కుట్లు అల్లుకలు నేర్చుకోవడానికి వెళ్ళాలి కదా. గదా సంగతి. గట్లనే నువ్వు ఏమైందమ్మా? దీనికే గట్ల ఆలోచిస్తున్నావు? దీనికి కాదే, దీని వెనక ఏదో ఉంది. గదేదో నేను చూసుకుంటా గాని నువ్వు వెళ్ళి పురుసతిగా పడుకోపో. పద్మావతి, చెప్తా నీ సంగతి. ఈరోజు ఎట్లయినా సరే ఇది ఏడకపోతుందో కనుక్కోవాలా. దీంతో పాటు నేను పోతా. అత్తమ్మా, అత్తమ్మా. ఏంది పద్మావతి? నేను వెళ్ళొస్తానత్తమ్మా. గట్లనే జల్ది పోయి జల్దిరా. తిన్నావా? లేదత్తమ్మా,
వెళ్ళొచ్చిన తర్వాత తింటాను. గదేంది పనికి పోయేటప్పుడు తినేసి పోవాలా? గట్లనే లడ్డూలు చేసి పెట్టినా తీసుకుపోయి నీ స్నేహితురాలకు పంచిపెట్టు. తినేసి పోవాలా? సీనయ్యకి లడ్డూలంటే చాలా ఇష్టం. అందులోనూ అత్తమ్మ చేసినవి. తీసుకెళ్తాను. సీనయ్యకి లడ్డూలంటే చాలా ఇష్టం. అందులోనూ అత్తమ్మ చేసినవి. తీసుకెళ్తాను. పద్మావతి, ఉండు, నేను కూడా నీతో పాటు వస్తా. మీరా? నేనే. ఏ, నువ్వు పోతున్నది అల్లికలు నేర్చుకునేకిగా. నాకింటికాడ తోచడం లేదు పద్మావతి. ఖాళీగా ఉంటే నా నోరు ఊరుకోదుగా. నేనేదో ఒకటి అంటాను, దాంతో గొడవ మొదలవుతుంది. అందుకే నేను కూడా నీతో పాటు వచ్చినాననుకో, నోరు మూసుకుని అల్లికలు నేర్చుకోవచ్చు. ఏ గొడవ ఉండదు. గది కాక నాకు ఆ పనులంటే మస్తు ఇష్టం అనుకో. ఉండు, చీర మార్చుకుని వస్తా. వద్దండి. ఏ ఏ అంటే ఏం లేదండి. మరెందుకన్నావు పద్మావతి? వస్తానుండు. అది కాదండి. ఏ, నువ్వు పోతున్నది ఆడుకు కాదా? అక్కడికే. మరెందుకు కంగారు? మరి నేను వస్తానంటే ఎందుకు వద్దంటున్నావు? అది అక్కడ మీ వయసు వాళ్ళకి నేర్పరండి. విడ్డూరంగా ఉందే ఏంటి? అల్లికలు నేర్చుకోని కూడా వయసు అడ్డం వస్తుందని ఇప్పుడే తెలుసుకున్నా. నిజమండి. అయ్యో, అబద్ధమని నేను అన్ననా? పోనీ ఓసారి నేను వచ్చి అడగనా? అక్కర్లేదండి, నాకు తెలుసు. 25 లోపు వాళ్ళకి అవన్నీ నేర్పుతారు. ఓహో, అయితే అది నీలాంటి చిన్న వయసు వాళ్ళకన్నమాట. జాగ్రత్త అమ్మా, ఏదైనా తేనెటీగ గుడితే ప్రమాదం. అంటే ఏంటండి? ఏం లేదు పద్మావతి, అక్కడంతా నీలాంటి చిన్న వయసు వాళ్లే కదా. అబ్బాయిలతో జాగ్రత్త అంటున్నా. అల్లికల దగ్గర అబ్బాయిలు ఎందుకుంటారు? అందరం ఆడవాళ్ళమే. అయితే మంచిదే, జాగ్రత్తగా పోయిరా. సరేనండి. జరాగు. పద్మావతి, గడబ్బా ఏంది? అందులో ఏమున్నాయి? లడ్డూలు. గవిదేనుకో. ఇది వదిలేసి వెళ్ళమంటుందేమో. ఎలాగైనా తీసుకెళ్లి సీనయ్యకి పెట్టాలి, వదలకూడదు. ఏంది పద్మావతి, మాట్లాడు. కుట్లకి అల్లికెలకు పోతుంటే ఈ లడ్లు దేనికి? ఏం లేదండి, ఇవి అత్తమ్మ చేసిందంట. అక్కడున్న వాళ్ళందరికీ ఇవ్వమని అత్తమ్మే చెప్పింది. గట్లనా? అయితే పో. పో పో. నువ్వు అల్లికలు నేర్చుకోవట్లేదని నాకు తెలుసులే. ఇంకాస్త రూఢీ చేసుకునికే నే వస్తా అన్నా. తెలవక నువ్వు నన్ను రావద్దన్నావు. నువ్వేదో చేస్తున్నావు. ఏం చేస్తున్నావో తెలియదు గాని గదేదో తెలిసిపోతుందనే నన్ను తీసుకుపోవట్లేదన్న సంగతి నాకు తెలుసు. గది తెలుసుకుంటా. తొందరలోనే నీ బయట వ్యవహారం ఏందో బట్టబయలు చేస్తా.